ఈ డైవర్టికులిటీస్ అంటే ఏంటి సార్? ఏ వయసు వరకు ఎక్కువ వస్తుంది? డైవర్టికులైటిస్ అనేది పెద్ద పేగుకు సంబంధించిన ప్రాబ్లం సార్. ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి, అంటే మోషన్ సరిగా ఫ్రీగా అవ్వకుండా స్ట్రెస్ పడే వాళ్ళకి, వీళ్ళకి అవుట్ పౌచింగ్స్ వస్తాయి. వాటిని డైవర్టికులై అంటాం. యూకేలో అటు సైడ్ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. డైవర్టికులోసిస్ ఈజ్ ఏ ప్రాబ్లం. డైవర్టికులైటిస్ ఈజ్ ఏ డిసీజ్. డైవర్టికులైటిస్లో ఏమవుతుందంటే ఏదైతే ఈ అవుట్ పౌచింగ్ ఉందో అది పగిలిపోవటం వల్ల అక్కడ చీమ్ పట్టడం, అక్కడ ఇన్ఫెక్షన్ రావటం అనేది వస్తుంది. సో ఈ డైవర్టికులైటిస్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి చీమ్ పట్టి లోపల పెద్దగా అవ్వకముందే కనుక యాంటీబయాటిక్స్ తీసుకుంటే వితౌట్ సర్జరీ వీ కెన్ మేనేజ్. ఒకవేళ కనుక అది పెరిగి చీము ఫామ్ అయితే స్కానింగ్ ద్వారా ఆ చీము లోపలికి ఒక ట్యూబ్ వేసి దాన్ని తీయటం ద్వారా కూడా మేనేజ్ చేయాలి. కాంట్ బట్ సిచ్యువేషన్లో ఇవేవి వర్కౌట్ అవ్వలేదు, పేషెంట్ ఇంకా సిక్ అవుతున్నారు అంటే ఆపరేషన్ చేసి పేక్ కట్ చేసే వరకు వస్తున్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.